IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం మేడం, మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్. సార్ ఏం చేస్తారు మేడం? జెంట్స్ టైలర్ అండి. జెంట్స్ టైలర్. మరి టైలర్స్కి అమౌంట్ పడ్డాయి అన్నారు, పడుతున్నాయి మేడం మీకు? పడుతున్నాయండి. మరి అదే కాకుండా మహిళలకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చెప్పేసి అనేకమంది అమలు చేశారండి. అవి ఏమన్నా పథకాలు వచ్చినాయండి మీకు? మా పిల్లలకి అమ్మ ఒడి వచ్చింది, విద్యా దీవెన వస్తుంది. ఆయన పథకాల వల్ల మేము చాలా లబ్ధి పొందామండి. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉంది మేడం? ఇలాంటి పథకాలు కానీ ఏమైనా వచ్చాయా మీకు? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకేమీ చేయలేదండి. ఆయన హౌస్ ఇస్తానని చెప్పి కూడా మాకు అమౌంట్ కట్టించుకున్నారు. ఆ అమౌంట్ కూడా మాకు రాలేదు. ఇప్పుడు జగనన్న పరిపాలనలో మాకు ఇల్లు పట్టా వచ్చింది. మేము చాలా అయిన ద్వారా మేము చాలా లబ్ధి పొందాము. మరి పిల్లల్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అసలు స్కూల్స్ ఎలా ఉన్నాయండి? చెప్పుకుంటుంటే స్కూల్స్ చాలా డెవలప్మెంట్ అయ్యాయండి. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ కానీ అంతా బాగుంది. పిల్లలకి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి అమ్మ ఒడి వస్తుంది. ఇంకో ఇద్దరు పిల్లలు కాలేజ్ చదువుతున్నారు, వాళ్ళకి విద్యా దీవెన వస్తుంది. ఆయన ద్వారా మేము చాలా లబ్ధి పొందామండి. మళ్ళీ జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. మరి అంతేకాకుండా మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పథకాలు ఏమేమి అన్నారు, ఉన్న వాటినే కొంచెం మెరుగ్గా ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే అనేకమంది పథకాలు ఇస్తామంటున్నారు. మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అంటున్నారు, నెలకి 1500 ఇస్తామంటున్నారు, బస్సులు ఫ్రీ అంటున్నారు. ఇంకా అనేకమంది పథకాలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కోటేస్తారా? మాటలు నమ్మే పరిస్థితిలో ఏ ఆడవాళ్ళు లేరండి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏ పథకాలు నెరవేర్చలేదు, ఎవరికి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన మొన్నటి వరకు జగన్ గారు ఈ పథకాలను ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారన్న మాట ఆయన వాడారు. ఇప్పుడు అంతకు మించి నేను ఇస్తానంటే ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో ఈ రోజున ఎవరు లేరండి. అందుకని ఆయన మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అందరికీ జగన్ గారికి ఓటేసి మళ్ళీ మేము జగన్ గారిని సీఎంగా గెలిపించుకోవాలనుకుంటున్నాం. అదేంటండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు అనేకమంది పథకాలు ఇచ్చాము, పసుపు కుంకుమ ఇచ్చాము, డ్వాక్రా రుణమాఫీ చేశాము అని చెప్తున్నారు కదండి. మరి అవేం జరగలేదా మీకు? అవన్నీ మాకేం రాలేదండి. మేము ఒక్క లబ్ధి కూడా పొందలేదు ఆయన ద్వారా. ఆయన చెప్పిన నోటి మాటలే కానీ చేతలైతే ఏమీ లేవండి. ఎవరికి ఏమీ చేయలేదు. అవన్నీ వట్టి మాటలు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఈసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఓడించాలని 3 పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదమ్మా. మరి 3 పార్టీలు అంటే కనీసం పవన్ కళ్యాణ్ గారికైనా ఓటేయచ్చు కదా మీరు? మేము పవన్ కళ్యాణ్ గారికి వేయమండి. ఆయన సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు రాజకీయాల్లో డైలాగులు చెప్తే కుదరదు. అవన్నీ చేసే పనులు కాదు. అవన్నీ ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా ఆయన పథకాలు తీసుకున్న వారందరూ ఆయనకే వేస్తారు, జగన్ గారికే. మేము మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటాం. జగన్ గారిని గెలిపించుకుంటాం. మరి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో ఆయన వెస్ట్ చేశారండి. మరి ఈసారి సెంట్రల్లో ఆయనకి సీట్ ఇచ్చారు. మరి ఈసారి ఆయన ఇక్కడ గెలుస్తారంటారా? ఇక్కడ ప్రజలు ఆదరిస్తారంటారా ఆయన్ని? మేము గెలిపించుకుంటామండి. ఆదరిస్తారని మేము ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. ఆయన చేస్తారు, మంచి చేస్తారు. ఆయన ఆల్రెడీ మంచి చేస్తున్నారు. అక్కడ మంచి మనిషిని కాబట్టే మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన్ని పెట్టారు. మేము ఆయన్ని తప్పకుండా మేము గెలిపించుకుంటాం.